అయితే దేవుడు నా హృదయంలో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే తనకి నొప్పి అన్నది ఫస్ట్ అది చూడమని. ఆ తర్వాత ఎందుకంటే అది చూడకపోతే ఈ బ్రష్ చేయాలనే దాని మీదకి తన దృష్టి వెళ్ళదు. తన దృష్టి అంతా ఇక్కడే ఉన్నప్పుడు వేరే పని నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు చేయాలని వాళ్ళ మైండ్ వెళ్ళదు. అయితే నేను అన్నాను, ఏం నొప్పి అని దగ్గర తీసుకున్నప్పుడు తను చెప్పింది, మమ్మీ నొప్పి అన్నప్పుడు అది కంప్లీట్గా నేను అది తన్ని కంఫర్ట్ చేసినాక నేను చెప్పిన పనులన్నీ కూడా తను చక్కగా చేసింది. ఫస్ట్ నా ఆదరణ తనకి ఇచ్చినప్పుడు తను అన్ని పనులు కూడా తను చేయడానికి ఇష్టపడింది. కానీ నువ్వు తన నొప్పిని తన బాధని పక్కకి తోసేసి నువ్వు చేయమని చెప్పింది తను చేయాలని ఆశపడినప్పుడు వాళ్ళు నువ్వు ఏది చెప్పినా కూడా వారు చేయలేరు. ఎందుకంటే లోపల నొప్పి, బాధ, డిస్కంఫర్ట్ అనేది ఉంది కాబట్టి. సో పిల్లల ఫీలింగ్స్ని తెలుసుకొని మనం నడుచుకొని వెళ్దాం. పరిశుద్ధాత్మని శక్తిని అడుగుదాం, ఆయన జ్ఞానాన్ని అడుగుదాం, పిల్లలతో నడుచుకునేటప్పుడు ఎలా వెళ్ళాలని.